వైఎస్ జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రకటించారు. ఈ మేనిఫెస్టోలో రాజకీయ వ్యూహం ఏంటి? ఈ మేనిఫెస్టో ద్వారా ఏ వ్యూహంతో జగన్ ఎన్నికల్లో ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు? ఈ మేనిఫెస్టోలో సెంట్రల్ పాయింట్ గా తీసుకుంటే తన వెల్ఫేర్ పాలిటిక్స్, తన వెల్ఫేర్ ఎజెండాను మరింత రివైజ్ అండ్ ఎన్లార్జ్ ఎడిషన్, మరింత కొంత తాను ఇప్పటికే అమలు చేస్తున్నటువంటి పథకాలకు కొంత అదనంగా కొంత జోడించి మరింత డబ్బు పంపిణీ చేసే కార్యక్రమాన్ని జగన్ తీసుకుంటున్నాడు. ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి పాలనా తీరును, శైలిని విమర్శించిన వాళ్ళంతా ఈయన బటన్ నొక్కుతున్నాడు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్, డబ్బులు పంచడము, దీన్ని విమర్శిస్తూ వచ్చారు. నరేంద్ర మోడీ ఫ్రీబీస్ అన్నాడు, రెవెడీ కల్చర్ అన్నారు. అఫ్కోర్స్ జగన్ ఉద్దేశించి కాకపోవచ్చు, జనరల్ గా చెప్పవచ్చు. ప్రశాంత్ కిషోర్ ఇటీవల కూడా ఇది పనిచేయదు బటన్ నొక్కడము, ఎందుకంటే ఇది ఆస్పిరేషనల్ స్టేట్, ఇది మిడిల్ ఇన్కమ్ స్టేట్, అందువల్ల ఇక్కడ ఉద్యోగాలు అడుగుతారు, ఎకానమీ గ్రోత్ అడుగుతారు అని ప్రశాంత్ కిషోర్ కూడా విమర్శించారు. ప్రతిపక్షాలైతే, ప్రత్యర్థులైతే టీడీపీ కానీ జనసేన కానీ వైసీపీ పంచుతోంది, వైసీపీ శ్రీలంక చేస్తోంది రాష్ట్ర ఖజానాను, ఇలా తీవ్రమైన విమర్శలు కూడా చేశారు. కానీ వాటిని జగన్ పట్టించుకున్నట్టు కనబడం లేదు. తన వెల్ఫేర్ పాలిటిక్స్ ఎజెండానే ఎన్నికల్లో కూడా మళ్ళీ ప్రయోగిస్తున్నాడు. దీనికి బహుశా జగన్ కు కాన్ఫిడెన్స్ తెచ్చిన అంశం ఏమై ఉంటుందంటే, జగన్ ప్రత్యర్థులు కూడా సంక్షేమ పథకాల్లో జగన్తో పోటీ పడుతున్నామని చెప్తున్నారు. ఒకవైపు ఏమో జగన్ పాలిటిక్స్ ను విమర్శిస్తూ ఈయన పథకాలు తప్ప ఏమీ లేవు అంటూనే, మేము సూపర్ 6 అంటూ అంతకన్నా ఇంకా ఎక్కువ ప్రజలకు డబ్బిస్తాం అంటూ చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. ఇటీవల ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలకు కూడా చంద్రబాబు నాయుడు, నేను 2004కు ముందు హైటెక్ సిటీ తెచ్చాను, ఐటీని డెవలప్ చేశాను, ఎహెడ్ ఆఫ్ టైమ్స్ అంటే ఈనాటి కాదు భవిష్యత్తును కూడా విజన్ చేసి డెవలప్ చేశాను, కానీ ప్రజలు 2004లో ఓడించారు. 2019లో కూడా అదే రకంగా జరిగింది. నేను ముందు చూపుతో దార్శనికతతో పాలన చేస్తే ప్రజలు ఓడించారు, ప్రజల సాటిస్ఫాక్షన్ కూడా చూసుకోవాలి, అందుకే సూపర్ 6 ప్రవేశపెడుతున్నా అని చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెడితే ముందు విమర్శించిన ప్రత్యర్థులు తర్వాత మేము వాలంటీర్లకు ఇంకెక్కువ జీతాలు ఇస్తామంటూ మొదలుపెట్టారు. అంటే బహుశా ప్రతిపక్షాలకు కూడా తన బాటలోనే నడవక తప్పనిసరి పరిస్థితి, తాను తీసుకొచ్చాను గనక తన ఎజెండా సరైంది అని జగన్ భావించుంటాడు, తన ఎజెండా జనాన్ని తన వైపు తిప్పుకుంటుంది అని జగన్ అంచనా వేస్తున్నారు. ఇక జగన్ విమర్శించిన వారు కూడా ఇదే పథకాలలో జగన్తో పోటీ పడుతున్నారు. సో అందువల్ల ఈసారి మేనిఫెస్టోలో కూడా క్లియర్ గా పేద వర్గాలకు, వీరికి ఉద్దేశించి మహిళలకు పథకాలను ఫోకస్ గా చేశారు. అఫ్ కోర్స్ అదనంగా మధ్య తరగతిని కూడా అట్రాక్ట్ చేసేటువంటి కొంత ప్రయత్నం కూడా ఈ మేనిఫెస్టోలో జరిగింది. ఇక రెండవది, జగన్ వెల్ఫేర్ పాలిటిక్స్ ను విమర్శించే ప్రత్యర్థులు ప్రధానంగా చేస్తున్న అటాక్ ఏంటంటే, జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాలా తీసి, ఖజానాను దివాలా తీసి ప్రజలకు ఇస్తున్నాడు, లేదంటే పన్నుల వాత మోపి ప్రజలకు ఇస్తున్నాడు. ఈ రెండు ప్రధానమైన విమర్శలు చేస్తున్నారు. సో ఈ రాష్ట్ర పరిస్థితి, ఆర్థిక పరిస్థితి దివాలా తీస్తున్నాడు, ఎకానమీ శ్రీలంక లాగా మారిపోతుందని కూడా కామెంట్ చేస్తున్నారు. దానిపైన పొలిటికల్ ప్రశ్న ఆటోమేటిక్ గా వస్తుంది. జగన్ పథకాలు అమలు చేస్తే అది ఇన్నది ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయితే, చంద్రబాబు అమలు చేస్తే అమెరికా ఎలా అవుతుంది అనే ప్రశ్న కూడా వస్తుంది. దానికి చంద్రబాబు నాయుడు వివరణ ఏంటంటే, తాను సంపద సృష్టించడం తెలిసిన వాణి గనక తాను సంపద సృష్టించి ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తాను. ఇది చంద్రబాబు జగన్ కు వెల్ఫేర్ పాలిటిక్స్ కు, తన వెల్ఫేర్ పాలిటిక్స్ కు ఉన్న తేడా. అయితే సమస్య ఏంటంటే, చంద్రబాబు నాయుడుకున్న బ్రాండ్ వేరు, జగన్ కున్న బ్రాండ్ వేరు. జగన్ కు రాజశేఖర రెడ్డి వారసుడిగా, ఈ 5 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఆయనకు వచ్చింది ఏంటంటే వెల్ఫేర్ పాలిటిక్స్ బ్రాండ్ జగన్ సొంతమే. చంద్రబాబు నాయుడు ఏమో రిఫార్మిస్ట్ గా, అడ్మినిస్ట్రేటర్ గా, ఆయనకు డెవలప్మెంట్ విజన్ ఉన్న నేతగా చంద్రబాబుకున్న బ్రాండ్.
కానీ జగన్ బ్రాండ్తో చంద్రబాబు పోటీ పడుతూ దానికి ఒక కొత్త యాంగిల్ ఏమి యాడ్ చేస్తున్నాడంటే, తాను సంపద సృష్టిస్తున్నాను, జగనేమో అప్పులు చేస్తున్నాడు, జగనేమో ప్రజలపైన భారాలు మోపుతున్నాడు అనేది ప్రధానమైన విమర్శ. దీన్ని ఈ మేనిఫెస్టో ప్రవేశపెట్టే సందర్భంగా వివిధ స్టాటిస్టిక్స్ తో జగన్ కౌంటర్ చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పైన బాధ్యత ఉంది, ఆ స్టాటిస్టిక్స్ కరెక్టా కాదా, తమ వర్షన్ ఏంటి అని. ఎందుకంటే జగన్ చెప్పింది నేనేమి నా సొంత కవిత్వం చెప్పడం లేదు, ఆర్బీఐ కాగ్ బడ్జెట్ రిపోర్ట్ చెప్తున్నాను. ఎందుకంటే అందులో లెక్కలు ఇచ్చారు. అప్పులు చంద్రబాబు హయాంలో కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సిఏజిఆర్ ఎంత, జగన్మోహన్ రెడ్డి హయాంలో సిఏజిఆర్ ఎంత. సో అప్పులు చంద్రబాబు నాయుడు హయాంలోనే ఎక్కువ పెరిగాయి అనేది కౌంటర్ నరేటివ్ ను జగన్ ప్రవేశపెట్టాడు. దాంతో పాటు సంపద సృష్టిస్తున్నాడని జగన్ చంద్రబాబు అంటున్నాడు కదా, తన 5 ఏళ్ల పాలనలో సంపద ఎంత సృష్టించాడు అని, జిఎస్డిపి చంద్రబాబు హయాంలో ఎలా పెరిగింది, కరోనా ఉన్నా కూడా తన హయాంలో ఎలా పెరిగింది అని లెక్కలిచ్చాడు. అలాగే టాక్స్ టు జీడిపి రేషియో, పన్నులు ఎక్కువేసి ప్రజలపైన భారాలు మోపి తను ఆ పథక సంక్షేమాన్ని ఇస్తున్నాను అంటున్నాడు కదా, చంద్రబాబు నాయుడు హయాంతో పోలిస్తే స్వల్పంగానైనా తన హయాంలోనే టాక్స్ టు జీడిపి తక్కువ ఉంది. అందువల్ల ఈ స్టాటిస్టిక్స్ ద్వారా ప్రతిపక్షాల నరేటివ్ ను కౌంటర్ చేసే ఒక ప్రయత్నం జగన్ చేశారు. ఇప్పుడు దీనికి చంద్రబాబు నాయుడు ఎలా రెస్పాండ్ అవుతాడో చూడాలి. ఎందుకంటే ఇవన్నీ బేసిక్ స్టాటిస్టిక్స్. కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ ఆఫ్ డెట్ అంటే రాష్ట్ర పబ్లిక్ డెట్ ఎంత పెరుగుదల ఉంది, రాష్ట్ర జిఎస్డిపి ఎలా పెరిగింది, టాక్స్ టు జిఎస్డిపి ఎలా పెరిగింది, దే ఆర్ అన్డిస్ప్యూటెడ్ ఫిగర్స్. ఆ ఫిగర్స్ ను ముందు పెడుతూ తన హయాంలోనే కంపారిటివ్లీ అప్పులు తక్కువ చేశాను, పన్నులు తక్కువ వేశాను, సంపద ఎక్కువ సృష్టించాను అంటూ జగన్ చెప్పుకున్నాడు. సో అందువల్ల అలా అపోజిషన్ తన వెల్ఫేర్ పాలిటిక్స్ పైన చేస్తున్న విమర్శకు ఒక బలమైన కౌంటర్ గణాంకాలతో జగన్ ఇచ్చారు. ఇప్పుడు ఎన్డీఏ పైన కోర్టులో బాల్ ఉంది, వారు దీన్ని కౌంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక థర్డ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, జగన్ పాలనలో సంక్షేమం బాగున్నా అభివృద్ధి దెబ్బతిన్నది అని. ఎందుకంటే ఇది ప్రజల్లో కూడా వెళ్ళింది, ముఖ్యంగా అర్బన్ ఏరియాస్ లో అప్పర్ క్లాసుల్లో ఇదొక ప్రధాన అంశంగా మారింది. సో మీరు ఎక్కడైనా సర్వేల్లో కూడా ఇది వ్యక్తమవుతుంది. మీకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో వైసీపీ ఓడిపోయి రాయలసీమతో సహా రాష్ట్రమంతా టీడీపీ గెలవడం కూడా ఈ నరేటివ్ చెప్తోంది. దీన్ని కౌంటర్ చేసేందుకు కూడా కొన్ని స్టాటిస్టిక్స్ జగన్ ప్రవేశపెట్టాడు. ఉదాహరణకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తన హయాంలోనే పెరిగింది అని ఒక ఆర్గ్యుమెంట్ ను పెట్టాడు. అఫ్ కోర్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పార్ట్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ పెరిగిందా చూడాలి. అలాగే తన హయాంలో నాడు నేడు స్కూళ్ల భవనాలు, ఆసుపత్రుల భవనాలు, రైతు భరోసా కేంద్ర భవనాలు, అలాగే పోర్ట్లు 4 పోర్ట్లు రెడీ అవుతున్నాయి. ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. అందువల్ల డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ కూడా తన హయాంలోనే ఎక్కువ జరిగింది అనే వాదన ప్రవేశపెట్టే ప్రయత్నం చేశారు. దాంతోపాటు డెవలప్మెంట్ వెల్ఫేర్ మధ్య ఈ ఆర్టిఫిషియల్ డిస్టింక్షన్ ఏంది, ప్రజల చేతుల్లోకి డబ్బు వెళ్ళినప్పుడు ఆ డబ్బు ఎకానమీలో ప్రజల వినిమయంగా మారినప్పుడు ఆటోమేటిక్ గా ఎకానమీ పెరుగుతుంది కదా, అందుకే ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి బెటర్ గా పెరిగింది కదా అనేది జగన్ వాదన. సో అందువల్ల ఈ మేనిఫెస్టో ద్వారా తన వెల్ఫేర్ పాలిటిక్స్ ను మరింత విస్తృతపరిచాడు. ఈ వెల్ఫేర్ పాలిటిక్స్ పైన ప్రతిపక్షాల ఆర్గ్యుమెంట్లను, ప్రతిపక్షాల నరేటివ్ ని పంక్చర్ చేసే ప్రయత్నం జగన్ చేశాడు. ఇప్పుడు జగన్ వాదనకు కౌంటర్ వాదన ఏముంటుందో మనం చూడాలి.